రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిపిఐ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు సిపిఐ నాయకులను అరెస్ట్ చేశారు. యూరియా తెప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కోరేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులంటే బీజేపీకి ఎందుకంత ఆలస్యని, రైతులంతా ఏకమైతే బీజేపీ మంత్రులను, ఎంపీలను ఎక్కడ కూడా తిరగకుండా తరిమి కొడతారని హెచ్చరించారు. వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గుంతలు ఏర్పడి బురదమయం కావడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాలతో మేరకు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి కాంగ్రెస్ నాయకులు మంగళవారం మండల కేంద్రానికి చెందిన జేసీపీ ట్రాక్టర్ యజమానితో మాట్లాడి బస్టాండ్ ప్రాంతంలో మురం పోయించి చదును చేయించారు. దక్షిణ కాశీగా గోదావరి తీరంలో వెలిసిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయాన్ని పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రసాదాల ధరలు పెంచారు. లడ్డు ప్రసాదం 20 నుంచి 25 రూపాయలు, పులిహోర 15 నుంచి 20 రూపాయలుగా పెంచారు. పెంచిన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. లడ్డు, పులిహోర ధర గతంలో కంటే 5 రూపాయలు పెంచారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేవతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చనలను వేద మంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ప్రదోష పూజ సమయంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి సదాసం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జెడ్పీ బాలుర పాఠశాలకు ప్రత్యేకత ఉంది. ఆ పాఠశాలలో చదివిన ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ చదువు నేర్పిన బడిలోనే పంతులుగా 8 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 25 మంది టీచర్లు ఉండగా అందులో ప్రధాన ఉపాధ్యాయులు బాదం సురేష్తో పాటు బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకటరెడ్డి, కొలుగురి సంపత్, మేకమల్ల శ్రీనివాస్, వట్టెపల్లి ప్రకాష్, రామ్ రాజయ్య, సంతోష్ 8 మంది టీచర్లు అదే పాఠశాలలో చదివి పంతులయ్యారు. నాడు విద్యార్థులుగా ఏ విధంగా క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తారో మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు ఉపాధ్యాయులుగా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే అక్రమంగా 10 యూరియా బస్తాలు ఆటోలో తరలిస్తుండగా రైతులు పట్టుకున్నారు. ఆటోతో పాటు 10 యూరియా బస్తాలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సొసైటీలో పనిచేసే అమలీల సహకారంతో యూరియా పక్కదారి పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.